భార్యను వదిలేసి పరస్త్రీ వెంటపడేవాడు మూర్ఖుడు. పట్టుపట్టకు, పడితే వదలకు, పట్టిన పట్టు. ఇనుము ఎన్నిసార్లు విరిగినా అతికించవచ్చు, కానీ మనిషి మనసు విరిగితే మరలా అతికించడం చాలా కష్టం. కర్మకాండల పేర ఎప్పుడు మలం తిని బతికే కాకులకు ఆ రోజు పిండం పెట్టి అందులో పితృలను చూసుకోవాలి అనేది మూఢనమ్మకం. ఈ లోకంలో పిసినారిని చంపడానికి మందు అవసరం లేదు. డబ్బు కావాలి అని అడిగితే సరి, అట్టే చచ్చిపోతాడు. ఖర్చు చేయలేడు, దాచలేడు, తినలేడు, అనుభవించలేడు, తెలివిగా చదువు గ్రహించలేడు. అట్టివాణ్ణి లోకం నడిచే పీనుగని అంటుంది. పండితుల దగ్గర ఉన్నంత మాత్రాన చదువు లేనివాడు పండితుడు కాడు. హంసలతో కొంగ కలిసినంత మాత్రాన దానికి గుర్తింపు రాదు. మాటలాడు నేర్పు ఉన్నవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఒకటే. చిన్నవాళ్ళ చేతిలో ఉన్న దీపం కూడా చక్కగానే ప్రకాశిస్తుంది కదా. ఎంత పెద్ద కొండనైనా కష్టంతో చితక్కొట్టి పిండిగా చేయొచ్చు. కష్టమైన కార్యాలను ఉపాయాలతో సాధించుకోవచ్చు, కానీ శీల లాంటి కఠిన హృదయము గలవారిని మాత్రం ఎన్ని మాటల చేతను ఎన్ని ఉపాయాల చేతను మన దారికి తెచ్చుకోవడం సాధ్యం కాదు.